పార్టీ కేంద్ర కార్యాలయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏజెంట్లు ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతలంతా కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలంతా కూడా వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి స్పష్టం చేయడంతో తెలుగుదేశం కేడర్ లోను, బీజేపీ అండ్ జనసేన కేడర్ లో కూడా తీవ్ర ఆనందాలు, ఉత్సాహం నెలకొని ఉంది. అందువల్లనే కౌంటింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ ఒక్కరోజు మాత్రం జాగ్రత్తగా ఉండండి, మిగతా 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానని చంద్రబాబు చెప్పడంతో పాటు 5 సంవత్సరాల అరాచక పాలనకు అడ్డుకట్ట వేసే రోజు ఇది. 5 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాడారు కాబట్టి వాళ్ళందరి శ్రేయస్సు కోసం మనం అందరం కూడా ఈ ఒక్కరోజు శ్రమించి ఏ ఒక్క విషయాన్ని కూడా అలసత్వం ఊహించవద్దు అని కూడా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు, నేతలకు సూచించారు. పార్టీ అభ్యర్థులు కొంతమంది ఇళ్ల దగ్గరే ఉండి సెంటిమెంట్ అని చెప్తున్నారని, అటువంటిది ఉపేక్షించేది లేదు. పార్టీ అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లి తీరాల్సిందేనని కూడా స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లుగా ఎవరున్నారో వాళ్ళందరితో కూడా మళ్ళా ఒకసారి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ప్రారంభమైంది. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా తమ దగ్గర ఉన్న హ్యాండ్ బుక్తో పాటు ఇటీవల ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్క్యులర్లను కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటిని పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా 5 లక్షలకు పైగా పోల్ అవడంతో ఈసారి పోస్టల్ బ్యాలెట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఇప్పటికే బిగ్ స్క్రీన్స్ను కూడా ఆన్ చేసేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్స్ అన్నింటిలో కూడా ఫలితాలను ఎప్పటికప్పుడు రౌండ్ వైజ్ చెప్పడంతో పాటు అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండే పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ను కూడా ఈ బిగ్ స్క్రీన్స్లో కూడా ఇక్కడి నుంచి పార్టీ కార్యాలయంలోనూ అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వాళ్ళందరితో కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు ఇవైతే ఇప్పుడే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ప్రారంభమైంది. వాళ్లకు కూడా ఆయన తగిన సూచనలు ఇస్తున్నారు. వార్ రూమ్ను కూడా కనెక్ట్ చేశారు. వార్ రూమ్లో ఉండే నేతలు కూడా తగిన సూచనలు చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆల్రెడీ